మామూలుగా పనోడు ఇసుకలోంచి కూడా నూనె తీస్తాడంట. ఆ రకంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, నారచంద్రరావు ఈయన కొట్టుకుంటున్నాడు. ఈయన కొట్టుకునే తండ్రి కొడుకులు వీళ్ళు కొట్టుకుంటే ఎవడికాడ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవడు కొట్టుడు అటు కొట్టుకుంటున్నారు. అడిగే నాదుడేడంటనా ఇది తప్పురా అని చెప్పేవాడు ఎవడు? డీజీపీ గారు ఇవాళ రావణ్ పేరు మీద, ప్రశ్న రావణ్ పేరు మీద మీరు చేస్తున్నటువంటి తప్పుడు పని, ఈ రకంగా చట్టాన్ని దుర్వినియోగం చేసుకోవడం, కోర్టు తీర్పులకు భిన్నంగా మీరు చేసేటువంటి ఈ తప్పుడు ఉద్యోగం, మీకు అంతరాత్మ అనేది ఉండదా? అసలు ప్రమాణం చేస్తారు కదా సార్, మీరు ప్రమాణం చేస్తారు కదా. మీ పోలీస్ స్టేషన్ మీద దొమ్మికి వచ్చినటువంటి రౌడీ షీటర్లని ఏం చేశారు? కేసు కడుతున్నారా? మామూలుగా బూడిది డాబా మీద బూడిది చేస్తారా? చేయరా? పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు కదా రౌడీ షీటర్లను తప్పులేదు బూడిది చేసేయండి అని. ఏం చేస్తారు వాళ్ళని అంటున్నా చెప్పరా? నాగరాజుని జైల్లో వేసేస్తే సరిపోద్దా? మేము అడిగామని ఇంకొక 6 కానిస్టేబుల్స్ 5 కానిస్టేబుల్స్ వేసేస్తే సరిపోద్దా? వెరీ సిపి ఎక్కడా? టాస్క్ ఫోర్స్ ఎక్కడా? ముద్దాయిలుగా టాస్క్ ఫోర్స్ రాదా అంటున్నాను. సిపి ఎక్కడా? సిపికి బాధ్యత లేదా? ఎంత నీచమండి పోలీసుల ఎంక్వైరీ, ఎంత నీచంగా జరుగుతుందంటే, పోలీస్ స్టేషన్ డాబా మీద బొయ్యలు దొరికినాయంట, అక్కడే కాల్చేశారంట. శవాన్ని, సాయికృష్ణ శవాన్ని పోలీస్ స్టేషన్ బిల్డింగ్ మీద టెర్రస్ మీద కాల్చేశారంట. బూడిదైపోయాడంట. ఆ బూడిద అవశేషాలు మిగిలినాయంట. అగ్గిపేట దొరకలేదా? ఏమండే డీజీపీ గారు, మీ సిట్టుకి అగ్గిపేట దొరకలేదా? ఓన్లీ బైకులే దొరికినాయా? ఏమండి, శవం ఓపెన్ గా కాలిస్తే ఎంత కౌరు కంపు వస్తుంది, ఎంత వాసన వస్తుంది. అరే కోడి బొచ్చు కాలిస్తేనే వాసన ఉండలేమే, అట్లాంటిది ఒక మనిషిని దానం చేస్తుంటే కృష్ణలంకలో చుట్టూ ఉన్నటువంటి మనుషులకు ఎవరికి తెలియలేదా? సిట్ వెళ్తే పోలీస్ స్టేషన్ పైకి వెళ్దా? దైవప్రసాద్ పైకి వెళ్దా ఎంక్వైరీకి? ఏసీపీ దైవప్రసాద్ పైకి వెళ్దా? స్టేషన్ మొత్తం చూడ్డా? హైకోర్టుని ఏమార్చడం కోసం, హెబియస్ కార్పస్ పిటిషన్ ని మూసేయటం కోసం, శవం లేకపోతే కోర్టు ముయ్యదు కాబట్టి బొయ్కిలు దొరికినాయి అని చెప్పిన ఎవడ బొయ్కిలయ్యి? ఏ శ్మశానంలో తెచ్చారా బొయ్కిలు? ఎవడు బూడిదేది అంటున్నా? ఎంత తెచ్చారా? ఓ బస్తా తెచ్చారా? ఎంత తెచ్చారు సార్ బస్తానా? పోనీ సీసీటీవీ కెమెరాలు ఇవాళ కన్నా పనిచేస్తున్నాయా? నాగరాజు ఎత్తేసాడు, తుడిచేశాడు, ఇవాళ పనిచేస్తున్నాయా అని అడుగుతున్నాను. పనిచేస్తే ఆ బూడిద ఎక్కడి నుంచి వచ్చిందో చూపించాలి కదా. సీసీటీవీ ఫోటోలో ఎవడి మోటార్లతో మోసుకెళ్ళాడో కనపడుతుంది కదా. కనపడదా అని అడుగుతున్నాను. వెరీ జగ్గపేట సిఐ 90 రోజులకి డిఫాల్ట్ బెయిల్ మీద ఎందుకు వెళ్ళిపోయాడు సాయికృష్ణ బయటికి? ఇదంతా పోలీసు కుట్రా కాదా అని అడుగుతున్నాను. సిపి గారి కుట్ర ఉందా లేదా ఎవరు తెలుస్తాడు? విజయవాడ సిపి గారికి 6వ తారీఖు ఎత్తేసామన్నారు. వాళ్ళ అమ్మగారు 9వ తారీఖు అనుకున్నది, డేట్ పొరపాటున. అయితే 6వ తారీఖే మీరు ఎత్తేసారు. ఇది టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఎత్తుకొచ్చారు. టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఎత్తుకొస్తే మరి అక్కడ పోలీస్ స్టేషన్ ఇంటిమేట్ చేశారా? లేదా మ్యాజిస్ట్రేట్ దగ్గర ఇంటిమేట్ చేశారా? మేము ముద్దాయిని అరెస్ట్ చేశామని చెప్పరా? అంటే టాస్క్ ఫోర్స్ అంటే దైవాతీతుల, చట్టాతీతులేంటి వాళ్ళు? చట్టాలు వాళ్ళకి పనిచేయవా? ఒత్తించవా? 24 గంటలైనా అప్పచెప్పకపోతే సిపి పట్టించుకోడా? తల్లి సిపికి పిటిషన్ ఇచ్చింది మే 28వ తారీఖున. ఏం చేశాడని అడుగుతున్నాను. మరి సిపి ఎందుకు రావట్లేదు ముద్దాయిగా? లాకప్ సెల్ చెక్ చేయాల్సినటువంటి ఏసీపీ బౌండెడ్ డ్యూటీ, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, ఆ జోన్ కు ఉన్నటువంటి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ బౌండెడ్ డ్యూటీ, లాకప్ లో ఉన్నటువంటి ఎవరెవరున్నారు రోజు ఆయన చెక్ చేసుకోవాలి, చూసుకోవాలి. మరి సీసీటీవీ పనిచేయట్లేదు అంటున్నారు. ఏసీపీ పాత్ర ఏది? ఏసీపీని ఎందుకు ఫిక్స్ చేయలేదు? సిపిని ఎందుకు ఫిక్స్ చేయలేదు? టాస్క్ ఫోర్స్ ని ఎందుకు ఫిక్స్ చేయలేదు ఇంతవరకు? నారా చంద్రబాబు నాయుడు గారు సిగ్గుపడాలి మీరు. ఒక పోలీసు అంటే ఒక నరహంతకుడు లాంటి, ఇప్పుడు 2 చంపేసినట్టుగా బయటకు వచ్చింది. ఇప్పటికీ
ఇద్దరిని సిఐ నాగరాజ్ చంపేసినట్టు బయటకు వచ్చి అర్థనాదాలు వినపడుతున్నాయి. ఆ కుటుంబం